Hello everyone, welcome back. Welcome to the memory based equations of RRB NTPC shift 1 dated on 18th Jan 2021. Let's have the first one. See, who built the Red Fort? ఎర్రకోటని కట్టించింది ఎవరండి? ఇట్ ఈస్ షాజహాన్ గారి టైం పీరియడ్ లో కట్టించడం జరిగింది. షాజహాన్ ఏ డైనాసిటీకి చెందినటువంటి రూలర్ అని అడిగితే బిలాంగ్స్ టు ద డినాసిటీ మొఘల్స్. హీఈస్ వన్ ఆఫ్ ద మొఘల్ రూలర్స్ కదండి. దీంతో పాటుగా మీకు ఇది వరకు క్రోనాలజీ గురించి చెప్పడం జరిగింది. క్రోనాలజీ అంటే మొఘల్స్ లో స్టార్టింగ్ విత్ బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో దిస్ ఈస్ ద క్రోనాలజీ. అంటే బాబర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీకి ఫౌండర్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ బాబర్ అండి. బాబర్ తర్వాత ఆయన సన్ అయినటువంటి ఇదంతా ఒక హైరార్కీ, అంటే వంశపారపర్యం లాగా వాళ్ళ సన్స్ తర్వాత వాళ్ళ సన్స్ అట్లా ఫాలో అవ్వడం జరుగుతుంది. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. దిస్ ఈస్ ద క్రోనాలజీ. దాంతో పాటు అక్బర్ గురించి వచ్చినప్పుడు మొన్న చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ఫోర్ట్స్ విషయానికి వస్తే దీంతో పాటు ఆగ్రా ఫోర్ట్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు? ఆగ్రా ఫోర్ట్ నే ఏమంటామనంటే రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ రెడ్ ఫోర్ట్ అనేది ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. వేర్ యాజ్ ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై అక్బర్ స్టార్ట్ చేశారండి. బట్ కన్స్ట్రక్షన్ అన్నది ఎవరు పూర్తి చేశారు అని అంటే పూర్తి చేసింది మాత్రం ఇట్ ఈస్ అగైన్ షాజహాన్. కంప్లీటెడ్ బై షాజహాన్ అండి. స్టార్ట్ చేసింది మాత్రం అక్బర్ గారు. దీనితో పాటు దౌలతాబాద్ ఫోర్ట్, వేర్ ఈస్ దౌలతాబాద్ లొకేటెడ్ అండి? దౌలతాబాద్ అన్నది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఔరంగాబాద్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ దౌలతాబాద్ ఫోర్ట్ అన్నది ఎవరు కట్టించారు అని అడిగితే ఇట్ ఈస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఈ ఫోర్ట్ ని కట్టించడం జరిగింది. దీంతో పాటు గ్వాలియర్ ఫోర్ట్, గ్వాలియర్ అన్నది ఎక్కడ ఉందండి? గ్వాలియర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ కదా. ఈ గ్వాలియర్ ఫోర్ట్ ని ఎవరు కట్టించడం జరిగింది అని అంటే గ్వాలియర్ ఫోర్ట్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై రాణా మాన్సింగ్ తోమర్ గారు. ఆయన టైం పీరియడ్ లో గ్వాలియర్ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో ఈ విధంగా డిఫరెంట్ ఫోర్ట్స్ అండ్ ఎవరి టైం పీరియడ్ లో కన్స్ట్రక్ట్ చేయించారు అని అంటే ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి దాన్ని రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అంటాం. ఇట్ వాజ్ స్టార్టెడ్, ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే అక్బర్, ఫినిష్ చేసింది మాత్రం షాజహాన్ అండి. అదేవిధంగా దౌలతాబాద్ ఫోర్ట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఔరంగాబాద్ మహారాష్ట్ర. ఎవరు కట్టించారు అని అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ గారు. గ్వాలియర్ ఫోర్ట్ వచ్చేసి వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అండి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ ఎవరు కట్టించారంటే రాణా మాన్సింగ్ తోమర్ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద లక్నో సెషన్ 1916? హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ ఏసి మజుందార్ గారు. బేసిక్లీ ఇది వరకు కూడా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎన్సి గురించి వచ్చినప్పుడు దాని టోటల్ ఇన్ఫో ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా 1907 సూరత్ స్ప్లిట్ జరిగినప్పుడు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ గా విడిపోవడం జరిగింది అని అన్నాం కదండి. మోడరేట్స్ అనంటే గోపాలకృష్ణ గోఖలే గారు, హీ వాజ్ ద హెడ్. దాంతో పాటు ఎక్స్ట్రీమిస్ట్ అనంటే లాల్ బాల్ పాల్, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వడం జరిగింది. అట్లా మోడరేట్స్ గా ఎక్స్ట్రీమిస్ట్ గా విడిపోయింది. 1907 సూరత్ ఐఎన్సి కాంగ్రెస్ సెషన్ జరిగినటువంటి సూరత్ లో జరిగింది కాబట్టి దాన్ని సూరత్ స్ప్లిట్ అంటాం. అప్పుడు ఎవరు ఐఎన్సికి ప్రెసిడెంట్ గా వ్యవహరించింది ఎవరు అని అంటే ఇట్ వాజ్ రాజ్ బిహారీ ఘోష్ గారు. అప్పుడు 1907 లో సూరత్ స్ప్లిట్ జరిగినప్పుడు రాజ్ బిహారీ ఘోష్ గారు ఐఎన్సి సెషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించడం జరిగింది. దాని తర్వాత 1916లో ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళిద్దరూ కలిసిపోవడం జరిగింది. యునైట్ అయ్యింది ఏ సెషన్ లో అని క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ 1916. ఏ సెషన్ అంటే లక్నో సెషన్. దానికి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఏసి మజుందార్ గారు. ఐఎన్సి విషయానికి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1885. ఎవరు ఫౌండ్ చేశారు? ఐఎన్సి యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే ఇట్ వాజ్ ఏఓ హ్యూమ్. ఫౌండ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే డబ్ల్యూసి బెనర్జీ గారు, ఉమేష్ చంద్ర బెనర్జీ గారు. హీ వాజ్ ద
ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సి. దాని తర్వాత చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారండి. అదే విధంగా ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ బద్రుద్దీన్ త్యాబ్జీ గారు. ఆయన ఫస్ట్ ఈ ఐఎన్సి సెషన్ కి ముస్లిం ప్రెసిడెంట్ అయినటువంటి ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరు అని అంటే ఇట్ ఈస్ బద్రుద్దీన్ త్యాబ్జీ గారు. అదే విధంగా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అని అడిగితే ఇట్ ఈస్ అనీ బెసెంట్ అండి. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి అనీ బెసెంట్ అవుతుంది. దాంతో పాటు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ సరోజిని నాయుడు గారు. దీనితో పాటు లైక్ ఆంధ్ర నుంచి ఐఎన్సికి ఇండియన్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ పి ఆనందాచార్య గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఎన్సి సెషన్ కి ప్రెసిడెంట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇట్ ఈస్ పి ఆనందాచార్య గారు. దీనితో పాటు ఐఎన్సికి ప్రెసిడెంట్ అయిన వాళ్ళల్లో ఫస్ట్ బ్రిటిషర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జార్జ్ యూల్ గారు. హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. బ్రిటిషర్స్ లో ఐఎన్సికి ప్రెసిడెంట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జార్జ్ యూల్ గారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అని అడిగితే ఇట్ ఈస్ పి ఆనందాచార్య గారు. విమెన్ లో వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇట్ ఈస్ అనీ బెసెంట్ గారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే మన మొట్టమొదటి భారతీయ మహిళ ఐఎన్సికి అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగితే సరోజిని నాయుడు గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి who have given the slogan do or die. Yes, who is it? And it is మహాత్మా గాంధీ గారు. ఈ స్లోగన్ ఎప్పుడు ఇచ్చారు అని అడిగితే ఏ మూమెంట్ లో ఇచ్చారు అని అడిగితే ఇట్ ఈస్ క్విట్ ఇండియా మూమెంట్ అండి. 1942లో స్టార్ట్ అయినటువంటి క్విట్ ఇండియా మూమెంట్ లో గాంధీజీ గారు డూ ఆర్ డై అన్నటువంటి స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈ స్లోగన్ గురించి నేను నా ప్రీవియస్ షిఫ్ట్స్ లో చెప్పడం జరిగింది. నాతో పాటు ముబీన్ సార్ గారు కూడా ఈ స్లోగన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రిపీటెడ్ క్వశ్చన్. దీంతో పాటు ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ని ఎవరిచ్చారు అని అడిగితే ఇట్ ఈస్ భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారితో ఇంకొక ముస్లిం లీడర్ కూడా ఈ ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ని పాపులరైజ్ చేసినటువంటి వ్యక్తి. లైక్ భగత్ సింగ్ తో పాటు ఇంకొక వ్యక్తి ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి ముస్లిం లీడర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ లైక్ మొహాని గారు. ఇట్ ఈస్ హస్రత్ మొహాని గారు. హీ వాజ్ ద ముస్లిం లీడర్ who have given the slogan ఇంక్విలాబ్ జిందాబాద్. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ భగత్ సింగ్ తో పాటు ఇంక్విలాబ్ జిందాబాద్ ని పాపులరైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ హస్రత్ మొహాని గారు. దీంతో పాటు చలో ఢిల్లీ ఆర్ చలో ఢిల్లీ అన్న ఢిల్లీ చలో ఈ స్లోగన్ ని ఇచ్చింది ఎవరు అని అంటే ఇట్ ఈస్ సుభాష్ చంద్ర బోస్ గారు లైక్ చలో ఢిల్లీ అన్నటువంటి స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇది మాత్రమే కాదండి, గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నటువంటి స్లోగన్ ని కూడా ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ గారే. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చింది ఎవరండి? ఇట్ వాజ్ బాల గంగాధర్ తిలక్ గారు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అన్నటువంటి స్లోగన్ ని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు లైక్ జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ ఎవరిచ్చారు, జై విజ్ఞాన్ అన్నటువంటి స్లోగన్ ని ఎవరిచ్చారు, ఈ స్లోగన్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవే అండి. దీంతో పాటు సత్యమేవ జయతే అన్నటువంటి దీనిని అసలు పాపులరైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు. ఈ సత్యమేవ జయతే అన్నటువంటి దానిని ఫెమిలియరైజ్ చేశారు. అదేవిధంగా మీ ఎగ్జామినేషన్ లో సత్యమేవ జయతే హిస్టరీలో ఏ ఉపనిషత్ నుంచి తీసుకోవడం జరిగింది అని అడిగితే ఇట్ ఈస్ ముండక ఉపనిషద్. ఈ ముండకోపనిషద్ నుంచి సత్యమేవ జయతే అన్నటువంటి దానిని తీసుకోవడం జరిగింది. వన్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆల్సో అండి. సత్యమేవ జయతే వాజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉపనిషద్స్, దట్ ఈస్ ముండకోపనిషద్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ దట్ స్లోగన్ వాజ్ ఫెమిలియరైజ్డ్ బై
మదన్ మోహన్ మాలవ్య గారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్? బర్డ్స్ స్టడీని ఏమంటామండి? ఆర్నిథాలజీ అని అంటాం. ఇది వరకు కూడా బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం అన్నప్పుడు స్టడీ ఆఫ్ బర్డ్స్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామండి? సలీం అలీ గారిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఇలాగే స్టడీ ఆఫ్ బర్డ్స్ ని ఆర్నిథాలజీ అంటాం. దీంతో పాటు ఇంకొన్ని ఇలాంటి శాస్త్రాలు ఇంకొన్ని కన్సిడర్ చేస్తే బయాలజీ, జువాలజీ ఇవన్నీ మనకి తెలిసినవే. సెల్ కానీ అండ్ దాని యొక్క స్ట్రక్చర్, దాని గురించినటువంటి చేసే అధ్యయనాన్ని ఏమంటామనంటే సైటాలజీ అని అంటామండి. సెల్ గురించినటువంటి స్టడీని సైటాలజీ అని అంటాం. దాంతోపాటు స్టడీ ఆఫ్ స్కిన్ ఏమంటామనంటే డెర్మటాలజీ అని అంటాం. స్టడీ ఆఫ్ స్కిన్ వచ్చేసి డెర్మటాలజీ. దీంతో పాటు ఇన్సెక్ట్స్ గురించినటువంటి స్టడీని ఏమంటామండి? ఇట్ ఈస్ ఎంటమాలజీ. ఇన్సెక్ట్స్ గురించి స్టడీ చేసేటువంటి అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటాం? దాన్ని ఎంటమాలజీ అని అంటాం. దాంతోపాటు ఫిషెస్, స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ నోన్ యాజ్ ఇక్థియాలజీ. స్టడీ ఆఫ్ ఫిషెస్ ఏమంటాం? ఇక్థియాలజీ. ఇవన్నీ కూడా ఇది వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవే. అగైన్ ఐఆమ్ రిపీటింగ్. అదేవిధంగా స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, దానిని ఏమంటామనంటే ఇట్ వాజ్ ఆండ్రాలజీ. స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, దానిని ఏమంటాం? ఇట్ ఈస్ ఆండ్రాలజీ. సో దీస్ ఆర్ డిఫరెంట్ స్టడీస్ రిలేటెడ్ టు డిఫరెంట్ సైన్సెస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ డస్ దిశ స్టాండ్స్ ఫర్? డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ హెల్త్ కేర్ యాక్ట్ అండి. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ వన్. దీంతో పాటు ఇంకా డిఫరెంట్ ఫుల్ ఫామ్స్ కూడా ఉన్నాయి దిశకి. ఇఫ్ యూ గూగుల్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అబ్రివేషన్స్ వస్తాయి. సో బీ క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, సి హూ రోట్ ద బుక్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ యువరాజ్ సింగ్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ అండి. ఈ బుక్ వచ్చేసి యువరాజ్ సింగ్ గారి ఆటోబయోగ్రఫీ, అంటే ఆయన యొక్క ఆత్మకథ ఆయన రాసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఇదే విధంగా ఇంకొన్ని ఆటోబయోగ్రఫీస్ ని కన్సిడర్ చేస్తే ప్లేయింగ్ ఇట్ మై వే అన్నటువంటి బుక్ ని, దట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సచిన్ టెండూల్కర్ గారితో పాటు ఇంకొకరు కూడా ఈ బుక్ రాయటంలో హెల్ప్ చేయడం జరిగింది. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, బట్ మీకు ఎగ్జామినేషన్ లో ప్లేయింగ్ ఇట్ మై వే ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ హూమ్ అని అంటే ఇట్ ఈస్ సచిన్ టెండూల్కర్ గారండి. దాంతో పాటు స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అన్నటువంటి బుక్ ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అంటే ఇట్ ఈస్ కపిల్ దేవ్ గారి ఆటోబయోగ్రఫీ అండి. దట్ ఈస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. దీంతో పాటు మనందరికీ తెలుసు మన మహాత్మా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ ఏంటండి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. దిస్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ గారు. అదే అబ్దుల్ కలాం గారి బుక్స్ కన్సిడర్ చేస్తే ఆయన రాసినటువంటి బుక్స్ చాలా ఉన్నాయండి. దాంట్లో వింగ్స్ ఆఫ్ ఫైర్ వన్ ఆఫ్ హిస్ బుక్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ హిజ్ లైఫ్. క్లియర్ కదండి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఆటోబయోగ్రఫీస్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. దీనితో పాటు మన ప్రెసిడెంట్స్ లో ఫస్ట్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ జాకీర్ హుసేన్ గారు. హీ ఈస్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అని అడిగితే డాక్టర్ జాకీర్ హుసేన్ గారు. దానితో పాటే ఇంకొకటి కూడా ఉందండి జాకీర్ హుసేన్ గారి స్పెషాలిటీ, అంటే పదవిలో ఉన్నప్పుడే చనిపోయినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ ఆల్సో అగైన్ డాక్టర్ జాకీర్ హుసేన్ గారు. అంటే ఆయన పదవి కంటిన్యూ చేస్తున్నప్పుడే, పదవి కాలంలో ఉన్నప్పుడే చనిపోయినటువంటి అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే డాక్టర్ జాకీర్ హుసేన్ గారు. మళ్ళీ దానితో పాటు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
ఆయన ఫస్ట్ భారతదేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ అండి. దీంతో పాటు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారు. హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దీనితో పాటు నేను ఇదివరకు చెప్పానండి లాంగెస్ట్ సర్వింగ్ పిఎం యాజ్ వెల్ as యంగెస్ట్ పిఎం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. లాంగెస్ట్ సర్వింగ్ పిఎం అన్న కూడా జవహర్ లాల్ నెహ్రూ గారు. అదే విధంగా యంగెస్ట్ పిఎం ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ రాజీవ్ గాంధీ గారు. దీనితో పాటుగా మనకి ఫస్ట్ డెప్యూటీ పిఎం అయినటువంటి వ్యక్తి ఎవరు, ఫస్ట్ డెప్యూటీ పిఎం ఆయనే. దానితో పాటు ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా ఆయనే అండి. ఎవరు, ఇట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు అండి. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. దాంతో పాటు ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ జాకిర్ హుసేన్ గారు. దాంతో పాటు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. హీ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇట్ ఈస్ డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, విచ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ అక్బర్స్ రూల్. ఇది అక్బర్ గురించి వచ్చినప్పుడు ప్రీవియస్ షిఫ్ట్స్ లో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఫతేపూర్ సిక్రీ అక్బర్ యొక్క ఇంపీరియల్ క్యాపిటల్ అంటాం, ఫతేపూర్ సిక్రీ. దాని తర్వాత ఆయన క్యాపిటల్ ని లాహోర్ కి షిఫ్ట్ చేశారు. దాని తర్వాత లాహోర్ నుంచి మళ్ళీ ఆగ్రాకి షిఫ్ట్ చేయడం జరిగింది క్యాపిటల్ వచ్చేసి. బేసిక్ గా మొఘల్స్ యొక్క మాక్సిమం మొఘల్ రూలర్స్ వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏది అని అంటే ఆగ్రానే అండి. మీ ఎగ్జామినేషన్ లో మొఘల్ రూలర్స్ యొక్క రాజధాని ఏది అని అంటే ఆగ్రా. దాని తర్వాత ఒక్కొక్క మొఘల్ కింగ్ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా అంటే వాళ్ళకి ఎక్కడ వెసులుబాటు ఉందో అక్కడికి రాజధానిని మార్చుకోవడం, మళ్ళీ తిరిగి వెనక్కి రావడం, ఇలాంటివన్నీ జరిగాయి. అక్బర్ టైం పీరియడ్ లో కూడా ఫతేపూర్ సిక్రీని ఇంపీరియల్ క్యాపిటల్ గా మార్చారు. దాని తర్వాత అక్కడ నుంచి ఈ పాలన చేయడం సరిగా కుదరక అక్కడ నుంచి ఆ క్యాపిటల్ ని లాహోర్ కి మార్చారు. దాని తర్వాత మళ్ళీ తిరిగి ఆగ్రాకి మార్చడం జరిగింది. లైక్ దిస్. అక్బర్ టైం పీరియడ్ లో ఇది మాత్రమే కాదండి, అక్బర్ టైం పీరియడ్ లో ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ గురించి కూడా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లైక్ ఈయన అక్బర్ టైం పీరియడ్ లో ఇందాక చెప్పుకున్నట్టు రెడ్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్ అన్నటువంటి దానిని అక్బర్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎండ్ చేసింది ఎవరు అని అంటే ఇట్ ఈస్ షాజహాన్. దీనితో పాటు లైక్ దివానీ ఆమ్, దివానీ ఖాస్ ఇలాంటివన్నీ కూడా చెప్పాను. దివానీ ఆమ్, దివానీ ఖాస్ అవన్నీ కూడా స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే అక్బర్ గారేనండి. దివానీ ఆమ్, దివానీ ఖాస్. దీనితో పాటుగా అక్బర్ టైం పీరియడ్ లో పెయింటింగ్స్ కి కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దోస్ ఆర్ రాజ్మానామా అన్నటువంటి పెయింటింగ్. ఈ పెయింటింగ్ ఏంటండి, ఇల్లుస్ట్రేషన్ పెయింటింగ్. అంటే లైక్ ఒక కథ మొత్తం, ఎపిక్ మొత్తం లైక్ పెయింటింగ్స్, ఇల్లుస్ట్రేషన్స్ బొమ్మల రూపంలో వాటిని డిస్ప్లే చేయడం, దానినే ఇల్లుస్ట్రేషన్ పెయింటింగ్ అంటాం. రాజ్మానామా అన్నటువంటిది దిస్ ఈస్ ద ఇల్లుస్ట్రేషన్ పెయింటింగ్ దట్ వాజ్ డన్ అక్బర్ టైం పీరియడ్ లో చేపించినటువంటి పెయింటింగ్ అండి. ఈ పెయింటింగ్ వచ్చేసి మహాభారతం, మన హిందూ మైథాలజికల్ ఎపిక్ ఉంది కదండి, ఈ పురాణం మహాభారత పురాణం అన్నటువంటి దానిని రాజ్మానామా అన్నటువంటి దానితో పెయింటింగ్ వేయించడం జరిగింది. హంజానామా అన్నటువంటి పెయింటింగ్ కూడా అక్బర్ గారి టైం పీరియడ్ లోనే వేయించడం జరిగింది. ఆయన ఆస్థానంలో వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యూజిషియన్ ఉండేవాడు అని కూడా చెప్పుకున్నామండి, తాన్సేన్. ఎవరి ఆస్థాన కవి అనంటే, ఎవరి ఆస్థానంలో మ్యూజిషియన్ అన్నది అడిగితే ఇట్ ఈస్ ఆల్సో అగైన్ అక్బర్. ఈయన ఇన్వెంట్ చేసినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఏది అని అడిగితే ఇట్ ఈస్ రుద్ర వీణ. సో ఈ విధంగా దీనితో పాటు అక్బర్ యొక్క టూంబ్, అక్బర్ టైం పీరియడ్ లో ఇంకొక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే అక్బర్ యొక్క టూంబ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడుంది అని అంటే సికందర్, అంటే ఆగ్రా నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో సికందర్ అన్నటువంటి ప్రాంతంలో ఆయన
అక్బర్ యొక్క టూంబ్, ఆయన బ్రతికున్నప్పుడే ఈ టూంబ్ యొక్క కన్స్ట్రక్షన్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేశారు. దాని తర్వాత అది కంప్లీట్ చేసింది అగైన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ బై షాజహాన్ అండి. షాజహాన్ ఈ టూంబ్ యొక్క కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేయడం జరిగింది. సికందర్ టైం పీరియడ్, సారీ ఇట్ ఈస్ నాట్ షాజహాన్, జహంగీర్ దీనిని ఫినిష్ చేయడం జరిగింది ఆయన యొక్క టూంబ్. సో అక్బర్ యొక్క టూంబ్ ఎక్కడుంది అన్న క్వశ్చన్ వస్తే సికందర్ అన్నటువంటి ప్రాంతంలో అక్బర్ యొక్క టూంబ్ ఉంది. ఆ టూంబ్ కూడా కన్స్ట్రక్షన్ ఆయన స్టార్ట్ చేశాడు, ఎండ్ చేసింది ఎవరు అనంటే జహంగీర్. క్లియర్ కదండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అక్బర్స్ రూల్. ఎప్పుడైనా మొఘల్స్ గురించి వచ్చినప్పుడు క్రోనాలజీని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వేర్ వాజ్ ద ఫస్ట్ అర్త్ సమ్మిట్ హెల్డ్? ఎస్, ఎక్కడ జరిగిందండి? రియో డి జెనేరియో, బ్రెజిల్. ఈ అర్త్ సమ్మిట్స్ అన్నవి ప్రతి 10 years ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అర్త్ సమ్మిట్ అన్నది ఎక్కడ జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది అన్నటువంటి క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ 1992. ఇప్పటి వరకు టోటల్ గా అర్త్ సమ్మిట్స్ ఎన్ని జరిగాయండి? 3 అర్త్ సమ్మిట్స్ జరిగాయి. 2022లో ఇంకొకటి జరగాల్సింది ఉంది. అదే విధంగా సెకండ్ అర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అనంటే లైక్ 2002లో జోహన్నిస్బర్గ్ లో జరిగింది. ఈ జోహన్నిస్బర్గ్ అనేది ఎక్కడ ఉంది అనంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహన్నిస్బర్గ్ లో సెకండ్ అర్త్ సమ్మిట్ అన్నది జరిగిందండి. థర్డ్ అర్త్ సమ్మిట్ వచ్చేసి 2012లో జరిగిందండి. ఈ 2012లో కూడా మళ్ళీ ఎక్కడ జరిగింది అనంటే అగైన్ రియో డి జెనేరియో, బ్రెజిల్ లో జరిగింది. ఇన్ 2012 ఇయర్ 2012లో వచ్చేసి జోహన్నిస్బర్గ్ లో జరిగింది. 2012లో మళ్ళీ రియో డి జెనేరియోలోనే జరిగింది అర్త్ సమ్మిట్. ఈ ఫస్ట్ అర్త్ సమ్మిట్ కే ఇంకొక పేరు ఏంటి అనంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ లైక్ UNCTAD అని కూడా దీనికి పేరండి. అర్త్ సమ్మిట్ కి ఇంకొక పేరు ఏంటి అనంటే UNCTAD. దానితో పాటు ఈ జోహన్నిస్బర్గ్ సెకండ్ ఎర్త్ సమ్మిట్, థర్డ్ ఎర్త్ సమ్మిట్, దీని యొక్క పేరు వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ థర్డ్ సమ్మిట్ కూడా సేమ్ నేమ్. సో ఎప్పుడు ఏ ఇయర్ లో కండక్ట్ చేయడం జరిగింది, ఎక్కడ, ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇయర్ వచ్చేసి ప్రతి 10 years ఒకసారి జరుగుతూ ఉంటాయి. 1992లో ఫస్ట్ టైం జరిగింది. ఎక్కడంటే రియో డి జెనేరియో. లాస్ట్ గా ఎప్పుడు జరిగిందంటే 2012లో మళ్ళీ రియో డి జెనేరియోనే. కాకపోతే సెకండ్ అర్త్ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది? జోహన్నిస్బర్గ్, సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ 2002. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హార్న్బిల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదండి, టోటల్ గా 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి నాగాలాండ్ లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్ కూడా December 1st నుంచి 10th వరకు 10 days ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. ఎందుకు అనంటే December 1st వచ్చేసి నాగాలాండ్ స్టేట్ హుడ్ డే కూడా జరుపుకుంటారండి. నాగాలాండ్ స్టేట్ హుడ్ డే కూడా ఎప్పుడు అనంటే ఇట్ ఈస్ ఆన్ December 1st. దీనిని కలిపేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 10 days ఫెస్టివల్, దట్ ఈస్ హార్న్బిల్ ఫెస్టివల్ అండి. ఎప్పుడైనా సరే స్టేట్ లెవెల్లో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అనంటే ఆ స్టేట్ కి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మిగతా రాష్ట్రాలకు కూడా తెలిసేలాగా, వ్యాప్తి చెందేలాగా చేయడం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదవుతుంది. దీనితో పాటు ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో జరుపుకునేటువంటి ముఖ్యమైన ఫెస్టివల్స్, పండుగలు, వాటి గురించి వాటికి సంబంధించిన ఇన్ఫో చూస్తే చాప్చర్ కట్ అన్నటువంటి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అని అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మిజోరాం అండి. దీనితో పాటుగా లైక్ వాంగ్లా అన్నటువంటి ఫెస్టివల్, ఇది మెయిన్ గా ఎక్కడ జరుపుకుంటారు అని అంటే మేఘాలయలో జరుపుకునేటువంటి ఫెస్టివల్, దట్ ఈస్ వాంగ్లా. దీనితో పాటు సగాదవా అన్నటువంటి ఫెస్టివల్, ఇది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే సిక్కిం స్టేట్ లో దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీనితో పాటు బిహు ఫెస్టివల్ వచ్చేసి ఏ స్టేట్ లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అస్సాం స్టేట్ లో వచ్చేసి బిహు ఫెస్టివల్ అండి. సిక్కిం లో సగాదవా ఫెస్టివల్, మేఘాలయలో వాంగ్లా, దీంతో పాటు మిజోరాం వచ్చేసి చాప్చర్ కట్. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో సెలబ్రేట్ చేసేటువంటి డిఫరెంట్ ఫెస్టివల్స్. క్లియర్ కదండి, రైట్. రీసెంట్ గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ కూడా 2020లో కేవలం పాండమిక్ కారణంగానే ఎప్పటి నుంచో జరుపుకుంటున్నటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది రీసెంట్ గా క్యాన్సిల్ అయిపోయి వర్చువల్ గా సెలబ్రేట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిట్స్. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ ఇయర్ లో హార్న్బిల్ ఫెస్టివల్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది? 2020. ఆ పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే నాగాలాండ్. ఎప్పుడు అనంటే December 1st to 10th. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ బేటీ బచావ్ బేటీ పఢావ్? ఎస్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండి? టు అడ్రస్ ద క్రిటికల్ ఇష్యూస్ ఆఫ్ డిక్లైనింగ్ చైల్డ్ సెక్స్ రేషియో. అనంటే ఇప్పుడు మేల్ కి ఫీమేల్ కి మధ్య వ్యత్యాసం అన్నది తగ్గిపోతుంది. అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి 950 ఫీమేల్స్ ఉండాలి, అంతమంది స్త్రీలు ఉండాలి. లేదు అనంటే ప్రతి 1050 మగవారికి 1000 మంది స్త్రీలు ఉండాలి. దిస్ ఈస్ ద రేషియో. అంటే ఈ నిష్పత్తిలో ఉండాలి. 50 మంది మాత్రమే అటు ఇటుగా ఉండాలి తప్ప ఆ 50 మంది కంటే కూడా తక్కువగా ఉంటే అప్పుడు అటువంటి నిష్పత్తిని ఏం చేస్తారనంటే క్రిటికల్ పొజిషన్లో ఉంది అని భావించి దాని మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తారు. అలా చేసిన వాటిలో దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి ఒక స్కీమ్ ని నిర్దేశించింది ఏది అనంటే ఇట్ ఈస్ బేటీ బచావ్ బేటీ పడావ్. ఎగ్జామినేషన్ లో ఈ షిఫ్ట్ లో ఇంకోటి కూడా అడగడం జరిగిందండి. బేటీ బచావ్ బేటీ పడావ్, ఈ BBP దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో అగైన్ బేటీ బచావ్ బేటీ పడావ్. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అనంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. అండ్ ఎప్పుడైనా సరే స్కీమ్ వచ్చినప్పుడు దానిని టేకప్ చేసేటువంటి మినిస్ట్రీస్ కన్సిడర్ చేయడం కూడా చాలా ముఖ్యం. అండ్ దీనిని గవర్న్ చేసేటువంటి మినిస్ట్రీస్ టోటల్ గా 3 ఉన్నాయండి. ఆ మినిస్ట్రీస్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి ఎవరండి యూనియన్ మినిస్టర్? ఇప్పుడు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు కదా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరండి? స్మృతి జుబిన్ ఇరానీ గారు. సో వీళ్ళు యూనియన్ మినిస్టర్స్ గా ఉన్నారు. అండ్ ఈ 3 మినిస్ట్రీస్ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నటువంటి స్కీమ్ ని టేకప్ చేస్తూ ఉంటాయి 2015. దీనికి సంబంధించి ప్రీవియస్ షిఫ్ట్ లో 2000 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి స్కీమ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అగైన్ ఐఎమ్ రివైజింగ్ దెమ్. డూ రిమెంబర్ 2000 లో లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఏంటి అనంటే ఇట్ ఈస్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి స్కీమ్ ని 2000 లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ వచ్చేసి టేకప్ చేసేటువంటి మినిస్ట్రీ ఏది అనంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఆ మినిస్ట్రీ దీన్ని టేకప్ చేస్తుంది. 2005 లో వచ్చినటువంటి స్కీమ్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దిస్ ఈజ్ ఎంజీ నరేగా. ఈ ఎంజీ నరేగా అన్నటువంటి యాక్ట్ దీనిని ఎప్పుడు 2005 లో ఇంట్రడ్యూస్ చేశారండి. దీనికి కూడా అగైన్ సేమ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంటే దీనిని టేకప్ చేస్తుంది. దీనితో పాటు 2010 లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన దీన్ని టేకప్ చేసేటువంటి మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. అదే విధంగా 2014 లో కన్సిడర్ చేస్తే 2014 లో స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి స్కీమ్ ని 2014 లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అదే విధంగా 2015 లో స్కీమ్ కన్సిడర్ చేస్తే ఉజాలా అన్నటువంటి స్కీమ్ దేనికి రిలేటెడ్ అండి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎల్ఈడీస్ కి సంబంధించినటువంటి స్కీమ్. ఈ ఉజాలా స్కీమ్ అన్నటువంటి దానిని ఏ మినిస్ట్రీ టేకప్ చేస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీనితో పాటే 2015 లో లాంచ్ చేసినటువంటి ఇంకొక స్కీమ్ దట్ ఈస్ డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియా అన్నటువంటి స్కీమ్ ని ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అనంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డిజిటల్ ఇండియా అన్నది 2007
16లో లైక్ లాస్ట్ షిఫ్ట్ లో క్వశ్చన్ అడగడం జరిగిందండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటి స్కీమ్ ఏ ఇయర్ లో లాంచ్ చేయడం జరిగింది అని అంటే 2016లో. దీనిని ఈ స్కీమ్ అన్నది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఉజ్వల యోజన దాని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటండి, ఎల్పిజి కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేయాలి. 50 మిలియన్ ఎల్పిజి కనెక్షన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years 50 మిలియన్ ఎల్పిజి కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడమే దాని యొక్క ఆబ్జెక్టివ్. సో స్కీమ్ వచ్చినప్పుడు మినిస్ట్రీ, ఇయర్ అండ్ దాని యొక్క ఆబ్జెక్టివ్ చదువుకోవడం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఐ హావ్ మెన్షన్ అ ఫ్యూ స్కీమ్స్. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ స్కీమ్స్ యూ క్యాన్ రీడ్. క్లియర్ కదండి. దీంతో పాటు ద నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ? ఎస్, ఈ క్వశ్చన్ కూడా ఇది వరకు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నది అడిగినప్పుడు ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఎరస్తోనిస్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ. దీంతో పాటు ఫాదర్ ఆఫ్ హిస్టరీ అన్నటువంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇన్ యువర్ లైక్ అప్కమింగ్ షిఫ్ట్స్, దాంట్లో ఇట్ ఈస్ హెరోడోటస్. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హెరోడోటస్ అనేటువంటి స్కాలర్, హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. దీంతో పాటుగా ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ జువాలజీ అని ఎవరిని అంటాము అని అంటే అరిస్టాటిల్ గారిని ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ జువాలజీ అంటామండి. దీనితో పాటు లైక్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని ఎవరిని అంటామండి, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని అంటాం. ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటామండి. దీంతో పాటు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ లో మళ్ళీ 2 విభాగాలు ఉన్నాయి కదండి, మైక్రో ఎకనామిక్స్, దాంతో పాటు మ్యాక్రో ఎకనామిక్స్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్న, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అన్న కూడా ఒకరే పర్సన్ అండి. ఇట్ ఈస్ ఆడమ్ స్మిత్ గారు. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ యాజ్ వెల్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ వచ్చేసి జాన్ కీన్స్. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇవన్నీ డిఫరెంట్ సైన్సెస్ కి సంబంధించి ఫాదర్స్ ఆఫ్ డిఫరెంట్ సైన్సెస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి ఎక్స్పాండ్ కోబాల్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండి. దీంతో పాటుగా ఇంకా వేరే లాంగ్వేజెస్, కంప్యూటర్ లాంగ్వేజెస్ కన్సిడర్ చేస్తే ఫోర్ట్రాన్ అన్నటువంటిది ఏంటండి, ఫార్ములా ట్రాన్స్లేషన్. ఈ ఫోర్ట్రాన్ అన్నటువంటి లాంగ్వేజ్ ఫస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ అండి. ఫస్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్ అని అడిగితే అగైన్ ఇట్ ఈస్ ఫోర్ట్రాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫార్ములా ట్రాన్స్లేషన్. దీనితో పాటు హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డిహెచ్టిఎంఎల్ అంటే డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అండ్ దీనితో పాటు కోమల్ అంటే ఏంటి అని అంటే కామన్ అల్గారిథమిక్ లాంగ్వేజ్. అండి. దట్ ఈస్ ద యాక్రోనిమ్ ఫర్ కోమల్. సో దీస్ ఆర్ అదర్ థింగ్స్ రిలేటెడ్ టు లాంగ్వేజెస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ స్టేట్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ రైల్వే లైన్స్? ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. దీనితో పాటు ఇప్పుడు మన వరల్డ్ లోనే లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ఏరియా ఏది అని అంటే గోరఖ్పూర్. ఇది కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉందండి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గోరఖ్పూర్ ఏరియాలో లైక్ మన వరల్డ్ లోనే రైల్వేస్ కి సంబంధించి లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ఏరియా ఏది అని అంటే ఇట్ ఈస్ గోరఖ్పూర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. దీంతో పాటు రీసెంట్ గా మనం చెప్పుకోవడం జరిగింది లాంగెస్ట్ రైల్ టన్నల్ వచ్చేసి ఏదండి? ఇట్ ఈస్ పీర్ పంజల్ రైల్ టన్నల్. ఈ పీర్ పంజల్ రైల్ టన్నల్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి పీర్ పంజల్ రైల్ టన్నల్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లాంగెస్ట్ రైల్ టన్నల్. అండ్ రీసెంట్ ఎగ్జామినేషన్స్ లో మన ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ ఎవరు, ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడగడం జరిగిందండి. ఎవరు? ఇట్ ఈస్ మమతా
బెనర్జీ గారు. షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్. సో ఈ విధంగా టోటల్గా చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రైల్వే లైన్స్ ఉన్నాయి. లైక్ వరల్డ్లోనే లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుంది అని అంటే గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. లాంగెస్ట్ రైల్ టన్నెల్ వచ్చేసి పీర్ పంజల్ రేంజ్. ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ వచ్చేసి ఇట్ ఈస్ మమతా బెనర్జీ గారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ వాజ్ ద బ్యాంక్ స్టార్టెడ్ విత్ ప్యూర్ ఇండియన్ మేనేజ్మెంట్? వాట్ ఈస్ దట్ బ్యాంక్ అండ్ ఇట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్ ని మొట్టమొదటిసారిగా అంటే మన ఇండియన్సే దాంట్లో లైక్ ఈ బ్యాంక్ స్థాపనకి సంబంధించి మేనేజ్మెంట్ అవ్వచ్చు, లయబిలిటీ అవ్వచ్చు, ఇదంతా పెట్టి స్థాపించిన మొట్టమొదటి ఇండియన్ బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అంటే ఇన్ ద ఇయర్ 1895 అండి. దీంతో పాటు బ్యాంకుకి సంబంధించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ చూస్తే లైక్ ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదండి? ఇట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి ఇది వరకు అర్లియర్ స్లాట్స్ లో. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏ ఇయర్ లో ఫౌండ్ చేశారనంటే ఇన్ ద ఇయర్ 1770 ఇయర్ లో ఫౌండ్ చేయడం జరిగింది. దాని తర్వాత లైక్ ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వచ్చేసి ఏ బ్యాంక్ అని అడిగితే ఇట్ ఈస్ అలహాబాద్ బ్యాంక్ అండి. అలహాబాద్ బ్యాంక్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే ఇన్ ద ఇయర్ 1865. దీంతో పాటు రీసెంట్ గా అర్లియర్ షిఫ్ట్స్ లో ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి దానిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఇంపీరియల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1921. ఆ ఇంపీరియల్ బ్యాంక్ నే ఎస్బీఐ గా రీనేమ్ చేశారు. ఎప్పుడు ఏ ఇయర్ లో రీనేమ్ చేయడం జరిగింది అని అంటే ఇన్ ద ఇయర్ 1955 లో ఎస్బీఐ గా రీనేమ్ చేయడం జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ కాస్త ఎస్బీఐ గా రీనేమ్ చేసింది ఎప్పుడు అని అంటే 1955. దీంతో భాగంగా మనం చూస్తే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫౌండ్ చేయడం జరిగిందండి? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st April 1935. అండర్ విచ్ యాక్ట్ అని అడిగితే ఇట్ ఈస్ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆర్బీఐ ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది? ఆర్బీఐ ఎప్పుడు ఏ ఇయర్ లో నేషనలైజ్ అయ్యింది అని అడిగితే ఇట్ ఈస్ 1949 లో ఆర్బీఐ అనేది నేషనలైజ్ అయింది. ఇప్పుడు టోటల్ గా అప్ టు నవ్ ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ 12 అండి. అర్లియర్ ఎన్ని ఉండేవి అనంటే 27 బ్యాంక్స్ కాస్త రీసెంట్ గా 12 బ్యాంక్స్ అయ్యాయి. ఎందుకు అనంటే 10 బ్యాంక్స్ ని మెర్జర్ చేశారు కదా 4 బ్యాంక్స్ గా. ఆ కారణంగా 27 కాస్త 12 బ్యాంక్స్ కి తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్నండి? దోస్ ఆర్ 12. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్? ఎస్, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాదు కదండి. జనరల్ గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని అంటే ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో చాలా వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకుంటారు. అటువంటి వాటిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటాం. అండ్ ఈ దానితో పాటే ఇంకా అట్లా మెంబర్స్ అయి ఉంటారు. దానితో పాటు ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఒకటే ఆర్గనైజేషన్స్ వేరే వేరే కంట్రీస్ ని కూడా లైక్ రెగ్యులేట్ చేస్తుంది అన్నటువంటి దానిని కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని అంటాం. ఇస్రో అన్నది ఇండియన్ లెవెల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కదండి. సో ఇట్ ఈస్ నాట్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే యుఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూటిఓ, విపో, దీనితో పాటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసిజే, యూనిసెఫ్, యునెస్కో, యుఎన్డిపి, యుఎన్ఈపి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లిస్ట్ లోకి వస్తాయండి. సో మీ ఆప్షన్స్ ని బట్టి ఏది కాదో అది పెట్టేసుకోవడం. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఈస్ ద ఓన్లీ బర్డ్ దట్ కెన్ ఫ్లైస్ బ్యాక్వర్డ్? ఎస్, వాట్ ఈస్ దట్ బర్డ్ అండ్ ఇట్ ఈస్ హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ నే స్మాలెస్ట్ బర్డ్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ కూడా హమ్మింగ్ బర్డ్ అండి. దీనితో పాటు లార్జెస్ట్ బర్డ్
లార్జెస్ట్ బర్డ్ వచ్చేసి ఏదండి, ఇట్ ఈస్ నార్త్ ఆఫ్రికన్ ఆస్ట్రిచ్ వచ్చేసి లార్జెస్ట్ బర్డ్ అవుతుందండి. దీనితో పాటే లైక్ గాలిలో ఎగిరేటువంటి ఫాస్ట్గా ఎయిర్లో ఎగిరేటువంటి పక్షి ఏది, ద బర్డ్ విచ్ కెన్ ఫ్లై ఇన్ ఎయిర్, ఫాస్టెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఇన్ ఎయిర్ ఏది అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ ఫాల్కన్. ఫాల్కన్ బర్డ్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఇన్ ఎయిర్. అదేవిధంగా ఫాస్టెస్ట్ బర్డ్ ఆన్ ఎర్త్, ఎర్త్ భూమి మీద తిరిగేటువంటి ఫాస్టెస్ట్ బర్డ్ ఏది అని అంటే ఇట్ ఈస్ అగైన్ ఆస్ట్రిచ్ అండి. ఆస్ట్రిచే ఫాస్టెస్ట్ తిరిగేటువంటి ఫాస్టెస్ట్ బర్డ్ ఆన్ ద ఎర్త్, దట్ ఈస్ ఆస్ట్రిచ్. గాలిలో ఎగిరేటువంటి ఫాస్టెస్ట్ బర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫాల్కన్. ఈ ఫాల్కన్ పేరు మీదగానే లైక్ మనకి ఫ్యాన్ కంపెనీ కూడా, వన్ ఆఫ్ ద పాపులర్ ఫ్యాన్ కంపెనీ కూడా ఉంది కదండి ఫాల్కన్. అలా గుర్తుపెట్టుకోండి, ఫాస్టెస్ట్ బర్డ్ ఫ్లయింగ్ బర్డ్ ఇన్ ఎయిర్ వచ్చేసి ఫాల్కన్, ఫాస్టెస్ట్ బర్డ్ ఆన్ ఎర్త్ వచ్చేసి ఆస్ట్రిచ్, లార్జెస్ట్ బర్డ్ వచ్చేసి నార్త్ ఆఫ్రికన్ ఆస్ట్రిచ్, అండ్ హమ్మింగ్ బర్డ్ వచ్చేసి స్మాలెస్ట్ బర్డ్. స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమంటామండి, ఆర్నిథాలజీ. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరండి, సలీం అలీ. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కంప్యూటర్ హార్డ్వేర్. ఎస్, విండోస్ 7 అన్నటువంటిది ఏంటండి, ఇట్ ఈస్ అ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ కదండి విండోస్ 7 అన్నటువంటిది. దాని తర్వాత విండోస్ 10 లైక్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కిందకు వస్తాయి. హార్డ్వేర్, అసలు కంప్యూటర్లో మొత్తం టోటల్గా ఎన్ని విభాగాలు ఉంటాయండి, దోస్ ఆర్ ఈ సిపియు, మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ వచ్చేసి సిపియు, ఎంయు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్, సిపియు, ఎంయు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్, ఇవి ముఖ్య విభాగాలండి. సిపియుని మనం ఏమని అంటాం, కంప్యూటర్ యొక్క బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని సిపియుని అంటాం. మెమరీ యూనిట్ లో కూడా మళ్ళా 2 భాగాలు ఉన్నాయి, దట్ ఈస్ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రామ్, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీ. సెకండరీ మెమరీకి వచ్చేసి దోస్ ఆర్ ఫ్లాపీ డిస్క్ కానీ, లేదా అంటే మనం యూజ్ చేసేటువంటి లైక్ పెన్ డ్రైవ్ కానీ, ఇవన్నీ సెకండరీ మెమరీ కిందకు వస్తాయి. సిడీస్, డివిడీస్, ఇవన్నీ సెకండరీ మెమరీ కిందకి వస్తాయి. ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ మీ అందరికీ తెలిసింది. అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి ప్రింటర్, మానిటర్, ప్లాటర్. ఇన్పుట్ వచ్చేసి మౌస్, కీబోర్డ్, జాయ్స్టిక్, ఇవన్నీ కూడా ఇన్పుట్ కిందకి వస్తాయి. సో విండోస్ 7 అన్నది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ జాయింట్ సెషన్ మీటింగ్ కండక్టెడ్ ఇన్ పార్లమెంట్. దానికి అధ్యక్షత వహించేది ఎవరండి, ఇట్ ఈస్ లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ కి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అన్న క్వశ్చన్ అడిగితే ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. దీనితో పాటుగా ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జీవి మౌలాంకర్ గారు. హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ లోక్సభ స్పీకర్. దాంతోపాటు రీసెంట్ గా అర్లియర్ అడిగినటువంటి క్వశ్చన్స్, ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు, ఇట్ ఈస్ మీరా కుమార్. షీ హాస్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్. ఆవిడ 15th లోక్సభ స్పీకర్ అండి. ఆవిడ తర్వాత ఇమీడియట్ గా 16th లోక్సభ స్పీకర్ అయినటువంటి పర్సన్. అదేవిధంగా సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ సుమిత్రా మహాజన్ గారు సెకండ్ లోక్సభ స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇప్పుడు కరెంట్ లోక్సభ స్పీకర్ గా ఎవరు ఉన్నారండి, 17th లోక్సభ స్పీకర్ గా నౌ ఇట్ ఈస్ ఓం బిర్లా గారు. అదే విధంగా రాజ్యసభ సెషన్స్ ని హెడ్ చేసేది ఎవరండి, ఇట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ ఎవరున్నారండి, ఇట్ ఈస్ వెంకయ్య నాయుడు గారు. ఈయన రాజ్యసభ సెషన్స్ అన్నిటికీ అధ్యక్షత వహిస్తూ ఉంటారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి క్రోనా is the currency of which country? Yes, what is the country and it is స్వీడన్ యొక్క కరెన్సీ వచ్చేసి క్రోనా. బేసిక్లీ స్వీడన్
స్వీడన్ అన్నటువంటిది యూరోపియన్ కంట్రీ అండి. దాంతో పాటు ఇంకొన్ని యూరోపియన్ కంట్రీస్ వాటి యొక్క కరెన్సీస్ చూద్దాం. స్విట్జర్లాండ్ ఇది కూడా యూరోపియన్ కంట్రీనే కదండి. దీని యొక్క కరెన్సీ వచ్చేసి బర్న్. స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి బర్న్. నార్వే యొక్క కరెన్సీ ఏంటండి? ఇట్ ఈస్ నార్వేజియన్ క్రోన్. దీనితో పాటుగా ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ, గ్రీస్, దీంతో పాటు ఇంకా వేరేవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ కిందకు వస్తాయి. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, వీటన్నిటి యొక్క కరెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ యూరో అండి. సో ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్. సో ఐ హ్యావ్ మెన్షన్ హియర్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ వాటి యొక్క కరెన్సీస్ మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ షార్ట్ సైటెడ్నెస్? ఈ క్వశ్చన్ నిన్నటి స్లాట్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. నిన్నటి స్లాట్లో ఏమొచ్చింది అని అంటే, లైక్ షార్ట్ సైటెడ్నెస్, మయోపియాని కరెక్ట్ చేయడానికి, మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ కదా, దీనిని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ని యూజ్ చేస్తారు అన్నటువంటి క్వశ్చన్ నిన్న వచ్చిందండి. దట్ ఈస్ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తాం. అప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫార్ సైటెడ్నెస్ని ఏమని అంటారు? ఫార్ సైటెడ్నెస్ని ఏమని అంటామండి? ఇట్ ఈస్ హైపరోపియా. ఫార్ సైటెడ్నెస్ని హైపరోపియా అంటాం. ఈ ఫార్ సైటెడ్నెస్ని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ని వాడతారు అని అడిగితే ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. ఫార్ సైటెడ్నెస్ని కరెక్ట్ చేయడానికి వాడేటువంటి లెన్స్ వచ్చేసి కాన్వెక్స్ అండి. అదే మయోపియా, దట్ ఈస్ షార్ట్ సైటెడ్నెస్, దానిని కరెక్ట్ చేయడానికి వాడేటువంటి లెన్స్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్. అంటే ఫార్ సైటెడ్నెస్ అంటే ఏంటండి? దగ్గర ఉన్నటువంటి వస్తువులు కనబడకపోవడం. షార్ట్ సైటెడ్నెస్ అంటే దూరం ఉన్నటువంటి వస్తువులు కనబడిపోవడం. జస్ట్ ఆపోజిట్ ఫార్ సైటెడ్నెస్కి, షార్ట్ సైటెడ్నెస్కి. వాటిని ఏమంటాము? దాంతో పాటుగా కాన్కేవ్ లెన్స్ యాజ్ వెల్ యాజ్ కాన్వెక్స్ లెన్స్, వీటిని ఎక్కడెక్కడ వాడతాము అని కూడా నిన్నటి సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అగైన్ యాజ్ అ రివిజన్ పర్పస్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. కాన్కేవ్ అన్నటువంటిది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఈ కాన్కేవ్ మిర్రర్ అన్నటువంటిది అన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ వాడతారు అని అంటే, డెంటిస్ట్లు యూజ్ చేస్తారండి కాన్కేవ్ లెన్స్. దీనితో పాటు షేవింగ్ మిర్రర్గా కూడా కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు. దీంతో పాటు టెలిస్కోప్లో కూడా యూజ్ చేసేటువంటి లెన్స్ కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ వచ్చేసి అంటే దూరం ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కూడా మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు చూపించే లెన్స్ ఏది అని అంటే ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ అండి. ఈ కాన్వెక్స్ లెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే, కార్ సైడ్ మిర్రర్స్లో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తారండి. ఇండస్ట్రియల్ మిర్రర్స్లో యూజ్ చేస్తారు. ట్రాఫిక్ మిర్రర్స్లో యూజ్ చేస్తారు. దీనితో పాటు సీసీటీవీస్లో కూడా కాన్వెక్స్ లెన్స్నే యూజ్ చేస్తారు. సీసీటీవీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి? క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. సీసీటీవీ ఫుల్ ఫామ్ వచ్చేసి క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. సో ఇలా కాన్కేవ్ లెన్స్ని, కాన్వెక్స్ లెన్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. the last one for today. Which is the correct order of alimentary canal in digestive process? దీని గురించి లైక్ అర్లియర్ షిఫ్ట్స్లో నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్వశ్చన్ బేసిక్గా మెన్షన్ చేయలేదు, అయినప్పటికీ నేను లాస్ట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓరల్ క్యావిటీ, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బక్కల్ క్యావిటీ అని అంటాం. బక్కల్ క్యావిటీ, దాని తర్వాత స్టమక్ కాదండి, డూ కరెక్ట్, ఈసోఫేగస్. ఓరల్ క్యావిటీ, దాని తర్వాత క్రోనాలజీ వచ్చేసి ఈసోఫేగస్. ఆప్షన్స్లో ఉంటే దిస్ మైట్ బి ద కరెక్ట్ క్రోనాలజీ అండి. లేదనంటే ఎగ్జాక్ట్ దీని యొక్క ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ బక్కల్ క్యావిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ మౌత్. ఈసోఫేగస్ అని అంటే ఈ గొట్టం, ఈసోఫేగస్. దీని తర్వాత స్టమక్ అండి, దీని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, దీని తర్వాత కూడా ఉందండి దట్ ఈస్ రెక్టమ్, యానస్. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ యొక్క క్రోనాలజీ ఇదండి. బక్కల్ క్యావిటీ, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. ఇదివరకు అర్లియర్ షిఫ్ట్స్ లో ఫీసస్ ని దేని త్రూ ఎక్స్క్రీట్ చేస్తారు అని అడగడం జరిగింది, అది యానస్. దానికి ముందు ఉండేది రెక్టమ్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్.
స్టమక్ లో రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ గురించి చెప్పుకున్నాం. స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి ఫుడ్ అన్నది ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఫుడ్ అన్నది ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అని అడిగితే ఫుడ్ గెట్స్ అబ్జర్వ్డ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అండి. అండ్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో లార్జెస్ట్ పార్ట్ ఏది, ఎలిమెంటరీ కెనాల్లో లార్జెస్ట్ పార్ట్ ఏది అని అడిగినా కూడా అగైన్ ద ఆన్సర్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్. దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లో లైక్ ఫుడ్ కాకుండా వాటర్ అండ్ వేరే అదర్ అబ్జార్బబుల్ మెటీరియల్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది. బక్కల్ క్యావిటీ, ఈసోఫేగస్, రెక్టమ్, యానస్ వీటి యొక్క పని ఆల్రెడీ చెప్పాను. సో క్లియర్ కదండి, రైట్? ఓకే, well, hope everyone have understood. That's all for today. Until we meet in our next session, thank you.